वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् మరచితివా తొలు జన్మంబుల మరణకాలమున దుఃఖపు పాట్లు మరచితివా యమకింకరులై మర్దించిన బహుతాడనలు మరచితివా నరక కోపమున మాటికి మాటికి పరచిన బాధలు మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగా నవ్వుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితిన నాది నుండి కర్మమ ఇంకా వేసరవా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితిన నాది నుండి కర్మమ ఇంకా వేసరవా. స్కందోపనిషత్తు. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశకః విజ్ఞానఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్తు అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్తు. అంతఃకరణ జృంభణ, దీనిపై గతంలో కొంత చర్చనీయాంశం జరిగింది. అంతః లోపల అని అర్థం. అంతఃకరణం అంటే లోపల ఉన్నటువంటి పనిముట్టు. బహిష్కరణములు అంటే బయట ఉండి పనిచేసే పనిముట్టు. జ్ఞానేంద్రియములు ఇవి బయట ఉండి పనిచేసేటువంటి, లోన ఉండి పనిచేసేదాన్ని అంతఃకరణం అన్నారు. అంతఃకరణం అనే ఏకవచనం వాడినా కానీ దాని వృత్తి భేదాన్ని బట్టి 4 రకాలుగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని. ఒకటే ఎట్లయితే బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాలు కలిగి ఉన్న బ్రహ్మ అన్నాము, అట్లా ఇది కూడా 4 ముఖములు కలిగి ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ. కనుక వృత్తి భేదాన్ని బట్టి దానిని మనస్సు అని, బుద్ధి అని, తెలివి అని, అహంకారం అని పిలవటం జరుగుతూ ఉన్నది. అంతఃకరణ జృంభణాత్తు. లోకంలో చూస్తే మానవుల ప్రవృత్తి ఎట్లా ఉన్నది అంటే జృంభణం, విజృంభణం. ఎక్కువ శాతం మనుషులు ఏవి పనిచేస్తూ ఉంటాయి? మనస్సు పనిచేస్తుందా, బుద్ధి పనిచేస్తుందా, తెలివి పనిచేస్తుందా, అహంకారం పనిచేస్తూ ఉంటుందా? మనస్సు అనేది రజోగుణంతో చేరి ఉండేది, బుద్ధి సాత్వికంతో చేరి ఉండేది, అహంకారం తమస్సుతో చేరి ఉండేది. అందువల్ల గుణ ప్రవృద్ధ అన్నారు కాబట్టి గుణ ప్రవృత్తిని బట్టి అది మనస్సు పనిచేస్తూ ఉన్నది, బుద్ధి పనిచేస్తూ ఉన్నది, తెలివి పనిచేస్తూ ఉన్నది, అహంకారం పనిచేస్తూ ఉన్నది అనాల్సి వస్తుంది. కొంతమందిలో రజోగుణం బాగా ఉంటుంది, ప్రకోపించి ఉంటుంది. ఈ రజోగుణం ఉన్నటువంటి వాళ్ళలో మనస్సు తీవ్ర స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. ఈ రజోగుణం యొక్క సంబంధమై ఉన్నటువంటి గుణాలు మనస్సు లోపల విజృంభిస్తూ ఉంటాయి.
రజోగుణ సంబంధమై ఉన్న గుణాలు విజృంభిస్తూ ఉంటాయి. అవి మనం స్పష్టంగా సమాజంలో చూడవచ్చు. కొంతమందిలో తీవ్ర స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. ఎంత తీవ్ర స్థాయి అని చెప్పారంటే కూడా వాళ్ళ ఆకృతి, వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే భయానక వాతావరణం కూడా ఏర్పడుతుంది. కనుక మనం చూస్తూ ఉన్నాం ఈనాడు సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మానసిక తత్వాలు, వాళ్ళ ప్రవృత్తులు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ వ్యవహరించేటువంటి విధానాలు చూస్తే అసలు మానవతా విలువలు కలిగి ఉన్నాడా, వీడు మానవుడిగానే పుట్టి ఉన్నాడా అన్న సందేహం కలిగేటువంటి అంతటి వాళ్ళ ప్రవృత్తి అట్లా వచ్చేస్తుందన్నమాట. వీడు మానవుడేనా, లే మృగస్వరూపుడే ఉన్నాడా అనేటువంటి ఎవరికి రావాలి. సరే, ఏమి అంతఃకరణ నాశేన. కాబట్టి అంతఃకరణము అని చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనబడేటువంటి యొక్క 4 భాగాలు కలిసి ఒకటే ఉన్నదని చెప్పని అన్నాడు. 4 అనేటువంటి ఎందుకు చెబుతున్నాము అంటే గుణాలు అనేటువంటివి ఉన్నాయి కదా. సాత్వికముతో ప్రవర్తించేటప్పుడు దానికి ఒక పేరు, రజోగుణము యొక్క విధానంగా ప్రవర్తించేటప్పుడు దాని విధానం వేరు, తమో గుణముగా ప్రవర్తించేటప్పుడు దాని యొక్క పేరు వేరు. ఇట్లాగా అంతఃకరణం ఒక్కటే అయినప్పటికీ మనలో గుణాలు 3 ఉన్నాయి కదా. అందువల్ల మనిషి సాత్వికంతోనే ఉంటాడా? సాత్వికంతో ఉండి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, రజోగుణముతో కలిసి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, తమో గుణముతో కలిసి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తమో గుణము అన్నప్పుడు అక్కడ అహంకారం. అందుకే మనకి బ్రహ్మ రజోగుణ ప్రధానము, విష్ణువు సాత్విక ప్రధానము, రుద్రుడు తమోగుణ ప్రధానం అని చెప్పి అంటూ ఉంటారు. అట్లాగా దీంట్లో కూడా మరి మన స్వామి చెప్పినట్లుగా మనస్సు బ్రహ్మ అని, బుద్ధి విష్ణువు అని, అహంకారం రుద్రుడు అని మనకి వినపడుతున్నాయి మాటలో. కాబట్టి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి మరి ఆ గుణాలు, గుణ ప్రవృత్తిని బట్టి అంతఃకరణం అనేటువంటిది విజృంభిస్తూ ఉంటుంది. విజృంభణము అనేటువంటి మాట చూస్తే మానవుడి నాడు సాధారణ స్థాయిలో లేడు. ఏ కొద్ది మందో సాత్వికమును బాగా కలిగి ఉన్నటువంటి వారిలో వారి యొక్క ప్రవృత్తి సాధారణ స్థాయిలో ఉంటుంది. వాడు మాట తీరు కానీ, వ్యవహారం కానీ, అతని యొక్క స్థితిగతులు కానీ అన్నీ కూడా సాత్విక స్థాయిలో కొద్ది మందిలో ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే ఈ రజోగుణ ప్రకోపాల వల్లే కుటుంబాలలో శాంతి ఉంటుందా, సుఖం ఉంటుందా, ఎప్పుడు గందరగోళము, ఎప్పుడు అశాంతి, ఏదో రకమైనటువంటి ఒక కోరికలు అమితంగా పెరిగిపోయి ఉంటాయి. రజస్సు కదా. రజోగుణ విధానములో మనకున్నదా, సరిపోతుందా, మనకున్న కోరికలు ఏమిటి, మనకున్న స్థిమిత ఏమిటి అనేటువంటి భావన లేకుండా కూడా ప్రవర్తించేయడానికి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రకారంగా చూస్తే రజోగుణ ప్రకోపం బాగా ఉన్నటువంటి వాళ్ళు అటు సమాజంలోనూ శాంతిగా ఉండే అవకాశం లేదు, ఇటు ధ్యానములో కూడా మరి నివృత్తి మార్గంగా పయనించే అవకాశము లేదు. ఈ ప్రకారంగా చూస్తే మనస్సులో రజస్సు బాగా ప్రకోపించి ఉన్నప్పుడు మనస్సు బాగా చంచలంగా ఉంటుంది, చపలంగా ఉంటుంది, నిలకడ ఉంటుంది, పరుగులు చేస్తూ ఉంటుంది. ఇది రజస్సు యొక్క ప్రభావము అన్నారు. ఇక తమస్సు ఆవహించి ఉన్న అంతఃకరణాన్ని అహంకారము అని చెప్పేసి, ఈ తమస్సు ఆవహించినటువంటి అహంకారం మరి వ్యవహారంలో ఉన్నట్లయితే దారుణంగా ఉంటుంది. ఇక వాళ్ళకి సంపటమే పని, అన్నిటినీ కూడా ఇట్లా హింసా ప్రవృత్తి, సంపటము, ఈ మారణ హోమాలు ఇవన్నీ కూడా మరి తమస్సుతో చేరి ఉన్నటువంటి అహంకారం యొక్క ప్రవృత్తులు ఆ ప్రకారం ఉంటాయన్నమాట. ఇలాంటి అహంకార ప్రవృత్తి అనేటువంటిది బాగా ప్రకోపించి ఉన్నట్లయితే తమస్సుతో నిండి ఉన్నటువంటిది కాబట్టి ఆ భాగం వాళ్ళు నివృత్తి మార్గంలో పోవాలన్నా కానీ పోలేరు. నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది కొంతవరకు. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం ప్రమాద ఆలస్య నిద్రాభి తన్నిబద్ధనాది భారత. అందువల్ల తమస్సు యొక్క విషయాన్ని చెబుతూ స్వామివారి భగవద్గీతలో తమహతు అజ్ఞానజం విద్య, అజ్ఞానం తెలియని తర్వాత కలగజేస్తూ ఉంటుంది. నిద్రపోవటమే. తమహతు అజ్ఞానజం విద్య మోహనం సర్వదేహినం ప్రమాద ఆలస్య నిద్రాభి
తన్నిబద్ధనాతి. ఇలాంటి వృత్తులన్నీ కూడా అంతఃకరణంలోకి వచ్చి చేరతాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ తమస్సుతో బాగా నిండి ఉన్నటువంటి అంతఃకరణం యొక్క భాగాన్ని అహంకారం అనేటువంటిదిగా, మరి అట్టి అహంకారంతో చేరి ఉన్నటువంటిది చూసినట్లయితే మరి ఆశ్రయ సంపద, ఆశ్రయ గుణాలతో బాగా నిండి ఉంటుంది ఆ భాగం. ఆశ్రయ గుణాలు అనేటువంటివి దాంట్లో నిండి ప్రవర్తించే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా 4 భాగాలుగా చేరి ఉన్నటువంటి అంతఃకరణ భాగాలు అందరిలో ఒకేసారి 4 భాగాలు పనిచేస్తూ ఉంటాయా? 4 భాగాలు పనిచేస్తాయి ఒక్కోసారి? లేదు. ఒక్కొక్క భాగం ఏంటంటే వాళ్ళల్లో గుణ ప్రవృత్త. కాబట్టి కొంతమందిలో సాత్వికం విజృంభించి ఉంటుంది, కొంతమంది రజస్సు విజృంభించి ఉంటుంది, కొంతమందిలో తమస్సు విజృంభించి ఉంటుంది. కాబట్టి అక్కడ స్వామివారు చెప్పిన విధానం కూడా మరి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే స్థాన విచారంగా వచ్చేటువంటిది. చిత్తానికి మహాకారణమునందు స్థానం చెప్పుకొచ్చారు. కనుక చిత్త చాంచల్యం అనే మాట కూడా వాడుతూ ఉంటాము. మనోచాంచల్యము, చిత్త చాంచల్యము అనే మాటలు వినపడతా ఉన్నాయి. బుద్ధి చాంచల్యం అనే మాట ఎక్కువ వాడబడదు. మనోచాంచల్యము, చిత్త చాంచల్యము అని చెప్పాలంట. అహంకార చాంచల్యం అనే మాట కూడా అక్కడ వాడు. ఎందుకంటే మనస్సు అనేటువంటిది వాయువు యొక్క అంశతో ఏర్పడి ఉన్నటువంటిది, చిత్తం అనేటువంటిది జలాంశముతో ఏర్పడి ఉన్నటువంటిది. జలములో కొన్ని కదలికలు ఉన్నాయి, వాయువులో ఇంకా అధిక శాతంగా కదలికలు ఉన్నాయి. ఉండటం కారణంగా చిత్త చాంచల్యము అని, అట్లనే మనస్సు కూడా మనోచాంచల్యము అనేటువంటి మాట వాడుతూ ఉంటాం. ఇక బుద్ధి అనే విషయం చూసినట్లయితే బుద్ధి అనేది కొంచెం యోగ్యత కలిగి ఉన్నటువంటి ఒక వస్తువు అన్నమాట. కారణం ఏంటంటే అది జ్ఞానము యొక్క అనగా అగ్ని యొక్క సంబంధ అంశతో ఏర్పడ్డటువంటిది బుద్ధి. మన పంచకరణ రీత్యా చూసినట్లయితే అది అగ్ని యొక్క అంశతో ఏర్పడ్డటువంటిది ఆ బుద్ధి. కాబట్టి బుద్ధి యందు ఒక శుద్ధత్వం ఉందన్నమాట. బుద్ధి యందు శుద్ధత్వం ఉంటుంది, అది అగ్ని అంశతో ఏర్పడింది కాబట్టి. అయితే అహంకారం అనేది వచ్చినప్పుడు వాడు ఒక కఠినుడురా, అటు చెప్తే కూడా వినే విధానంగా ఉండడనేదిగా వాడుతూ ఉంటారు. అహంకారం అనేది ఏంటంటే అది పృథివీ అంశతో ఏర్పడింది. పృథివీ అంశతో ఏర్పడినటువంటిది అహంకారము. కనుక పృథివీ ఎట్లా ఉందంటే కఠినం సా పృథివీ. కఠినం, ఈ కఠినత్వము పృథివీ యొక్క స్వరూపత లక్షణం దానికి. కఠినం సా పృథివీ. అందువల్ల పృథివీ అనే అంశముతో ఏర్పడినటువంటి వస్తువు ఏంటంటే అహంకారం అన్నమాట. కనుక అహంకారములో ఆ కాఠిన్యం ఉంటుంది ప్రధానంగా. పృథివీ అంశం దాంట్లో చేరింది కదా. మనస్సు అనేది వాయువు అంశం చేరింది కాబట్టి కదలికలతో ఉన్నది అనే మాట. వాయువు అంటే యత్ సంచరతి సవాయువు, సంచరించే గుణం కలిగి ఉన్నటువంటిది వాయువు అని చెప్పాలన్నా. అట్లా మనసు అనేది ఎప్పుడు కూడా సంచలిస్తూ ఉంటుంది, చపల విధానంగా పోతూ ఉంటుంది. అది వాయువు యొక్క ధర్మం ఎక్కువగా మనస్సులో పనిచేస్తున్నటువంటి విధానము. ఇట్లా చూసినట్లయితే మనం వ్యవహారంలో ఏ యొక్క పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశాంశములతో ఏర్పడ్డాయో మనకి ఆ యొక్క స్వభావాలు అంతఃకరణం యొక్క వ్యవహారంలో కనపడతాయి స్పష్టంగా మీకు. ఎందుకంటే వాయువాంశంతో ఏర్పడ్డ మనస్సు ఎట్లా ఉందనే విషయం, అగ్ని అంశతో ఏర్పడ్డటువంటి బుద్ధి ఎట్లా ఉందనే విషయం, జలాంశతో ఏర్పడ్డటువంటి యొక్క చిత్తం ఎట్లా ఉందనే విషయం, పృథివీ యొక్క అంశతో ఏర్పడ్డటువంటి అహంకారం అది. అందువల్ల వాళ్ళ వ్యవహారాలలో కూడా
మనకి వారి యొక్క కఠినత్వం కానీ చపలత్వం కానీ ఇవన్నీ కూడా మనకి వాళ్ళ వ్యవహారంలో కనపడతా ఉంటాయన్నమాట. అయితే దానికి ఏంటంటే ఎక్కువ శాతం ఇవన్నీ కూడా ఎందుకు పనిచేస్తున్నాయి అని చెప్పానంటే ఈ గుణాలు అనేటువంటి వాటిలో చూసుకుపోయాయి కనుక మానవుని యందు మరి రజోగుణ ప్రధానంగా ఉండేవాళ్ళు లోకంలో ఉన్నారు, తమోగుణ ప్రధానంగా ఉన్నవాళ్ళు లోకంలో ఎక్కువ మంది ఉన్నారు, సాత్విక ప్రధానంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు లోకంలో చాలా తక్కువ మంది అనేటువంటిది మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ ప్రకారంగా ఎందుకంటే మరి ఈ రజోగుణం అధిక శాతము, తమోగుణం అధిక శాతము అని చెప్పి సాత్వికాంశమును తక్కువ శాతం అని ఎందుకు చెబుతున్నాము అంటే మానవుని వ్యవహారం చాలా వరకు సాత్వికం సంబంధ వ్యవహారం ఉంటుందా, రజోగుణ సంబంధ వ్యవహారం అధిక శాతంగా ఉంటుందా, తమోగుణ సంబంధ వ్యవహారం అధిక శాతంగా ఉంటుందా అని చూస్తే ఏది ఉంటుంది చెప్పండి? ఎక్కువ శాతం మానవ సముదాయములో మనిషి సగటు మనిషి ఎక్కువగా తన యొక్క ప్రవృత్తి అనేది రజస్సు అనేటువంటి దాన్ని ఎక్కువ ముందు పెట్టుకుని వ్యవహరిస్తాడు. తర్వాత తమోగుణం అనే దానికి తర్వాత రెండవ స్థానాన్ని ఇస్తాడు, సాత్వికం అనేటువంటి భాగానికి మూడవ స్థానం వచ్చేస్తుంది. అదే కొంచెం ఆధ్యాత్మికత కలిగి, భక్తి కలిగి, దైవభావన కలిగి, గురుభక్తి కలిగి, ఈ తాత్విక ధోరణి కలిగి తత్వచింతన చేస్తూ, శాస్త్ర విచారణ చేస్తూ, జపం చేస్తూ, ధ్యానం చేస్తూ ఇవన్నీ కొన్ని ఉంటాయి వ్యక్తులు. ఇలాగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం సాత్వికం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది ఈ సాత్వికం అనే అంశం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అంతఃకరణ భాగం బుద్ధి అనేటువంటి యొక్క వైపుకి వచ్చేస్తుంది, అంతఃకరణం బుద్ధి యొక్క భాగంకి వచ్చేస్తుంది. సాత్వికం పెరిగే కొద్దీ ఏమో అది బుద్ధి యొక్క అంశం వచ్చేస్తుంది. ఈ రజోస్సు మన మానవుని యొక్క వ్యవహార విధానాలుగా రజోగుణ సంబంధమై అన్న కర్మలు ఎక్కువ చేస్తాడు కాబట్టి ఈ రజస్సు అనేది పెరిగే కొద్దీ వాడిలో మనసు అనేటువంటి భాగం అభివృద్ధి అవుతూ ఉంటుంది. అంతఃకరణం ఒక్కటే నిర్మాణ విధానంలో. ఎందుకు ఈ 4 కోణాలు చెప్పడం అని చెప్పానంటే గుణాలు దాంట్లో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆ గుణాలు ప్రవేశించినప్పుడు గుణ సంబంధ ప్రవృత్తే వాళ్ళల్లో వస్తూ ఉంటుంది. ఈ గుణ సంబంధ ప్రవృత్తి చేసే కొద్దీ మళ్ళీ ఆ గుణమే మళ్ళీ దాంట్లో మళ్ళీ చొచ్చుకుపోయే విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో సగటు మానవుడు ఎక్కువ శాతం సమాజంలో చూసినట్లయితే ఈ రజస్సు అనేటువంటి యొక్క భాగమే ఎక్కువ శాతంగా వినియోగింపజేసుకుంటూ ఉన్నాడు. తర్వాత రెండవ స్థానంగా దానికి అహంకారం అనగా తమస్సుతో చేరి ఉన్నటువంటి అహంకార భావం కనబడుతూ ఉంటుంది. మనం ఎక్కువ శాతం సొసైటీలో చూసినట్లయితే ఎందుకంటే వాళ్ళకి విచారం లేదు, దైవభక్తి లేదు, ధ్యానములు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారా? ఏమ్మా, అది గమనించాల్సిన అవసరం అది. ఒకవేళ దైవభక్తి అనేటువంటిది కలిగి ఉన్నా కానీ వాళ్ళలో కామ్యత చాలా చేరి ఉంటుంది. ఎందుకు పోతున్నాడు గుడికి అని చెప్పానంటే ఏదో వాడి భయాలు కొన్ని ఉన్నాయి. మా కాళాశి ఉన్నది, ఎప్పుడు రావందాళ్ళ జనాలు కార్లు వస్తారు. ఎందుకంటే మానవుడు చేసేటువంటి కొన్ని పనులు భయభీతితో పరుగులు తీస్తూ ఉంటాయి. భయం భక్తితో వస్తున్నాడా, భయంతో వస్తున్నాడా అనేది చూసినా కానీ మేము ఇంతకుముందు గుళ్ళో పోవాలంటే చాలా హ్యాపీగా చాలా చక్కగా వెళ్ళేవాళ్ళం, బాగా అక్కడ సంచారం చేసేవాళ్ళం. ఇప్పుడు గుళ్ళో పోవడం సాధ్యం కాదు. ఎందువల్లంటే అప్పట్లో కేవలం శివుడే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రాహుకేతులు వచ్చి కూర్చున్నారు. ఈ రాహుకేతులు వచ్చి కూర్చోవడం అంతా ఈ జనాలు పుంఖాలకు వచ్చి పడతా ఉన్నారు. ఎందుకు? భయం ఏవో చేసేసాడు వీడు, ఏదో లోభానికి గురయ్యో ఇంకేదైనా కామ్యానికి గురయ్యో ఏదో నానా రకాల కర్మలు చేసేసిన తర్వాత వాడికి ఏదో రకమైనటువంటి యొక్క భీతి పుడుతుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవటానికి ఆ పాప సముదాయం పోగొట్టుకోవాలనే భావనతో కూడా ఎక్కువ మంది దైవభక్తిని శీలించే విధానం ఉంటుంది. స్వతసిద్ధముగా భగవంతుని యందు అవ్యాజమై ఉన్నటువంటి యొక్క భక్తి, స్వాభావికముగా చేరి ఉన్నటువంటి యొక్క భక్తి అనేది తక్కువ శాతంలో ఉంటుంది. ఎక్కువగా మనుషుల్లో ఈ భయానికి గురైనటువంటి యొక్క భక్తి, ఈ కామ్యాలకు ఎక్కువ
కామ్యములంటే కోరికలు. తిరుమల కొండకి పోతున్నారని చెప్పారంటే చాలామంది కేవలం భగవంతుని యందు అవ్యాజ్యమై ఉన్నటువంటి యొక్క భక్తి కొద్ది మందిలో ఉంటుంది. చాలామంది ఏంటంటే స్వామి మాకు ఈ సమస్యను తీర్చండి, మేము కొండకు వస్తాం, మా అబ్బాయి పాస్ అయితే మీ కొండకు వస్తాం. ఇట్లా చాలా వరకు కోరికలు వ్యక్తులు కోరుకుంటూ ఉంటారు. ఆ కోరికలు అనుసరించి మళ్ళీ చెప్పిన తర్వాత చేయకపోతే మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? పోయి ఉండేలా పడేయాలి. పడేస్తే మళ్ళీ ఆయనకి శాంతి, నాకు శాంతి. ఈ తరహాలో ఉండేటువంటి విధానంగా కామ్యభక్తి ఎక్కువగా ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి స్వామి చెప్పాడు కదా, ఆర్తులు అర్థార్థులు అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఎక్కువ శాతం మనకి చూస్తే అలాంటి వాళ్ళు ఉన్నారు అన్నమాట. కాబట్టి భగవంతుని యందు అవ్యాజమై ఉన్నటువంటి ఒక భక్తిభావం అనేది నిష్కామ్యముగా రావటం అని చెప్పనంటే వాళ్ళు కొంతవరకు తత్వశాస్త్రాధ్యయనం చేసి ఉండాలి. తత్వశాస్త్రాధ్యయనం చేసి ఉన్నట్లయితే వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక భక్తి కూడా శుద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. తత్వజిజ్ఞాస లేకుండా తత్వచింతన చేయకుండా మామూలుగా ఏర్పడేటువంటి యొక్క భక్తి కామ్యములను ముందు పెట్టుకుని ఏర్పడేటువంటి భక్తి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళల్లో ఈ సాత్వికం పెరగటం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి సాత్వికాన్ని పెంపొందింపజేసుకుంటేనే మనలో బుద్ధి శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బుద్ధి శాతం పెరిగితేనే మనం ఈ యొక్క ఆధ్యాత్మికంగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. చెప్పాడుగా స్వామివారు కూడా, బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. స్వరూప విధానం వచ్చినప్పుడు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాలకు తెలియబడేదిగా లేదు. బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రం తెలియబడుతుంది. కనుక స్వరూప స్థితి అనేది బుద్ధికి మాత్రమే తెలియబడుతుంది అనే మాటలో గీతలో వస్తూ ఉంటాయి. చాలా సందర్భాలలో ఈ పదాల స్వామివారు వాడతారు. బుద్ధౌ శరణం అనిరీక్ష, బుద్ధిని శరణు వేడు అంటాడు. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే, ఏన దేని చేత నన్ను ఉపయాంతి పొందగలవో, నా స్వరూప అనుభవాన్ని పొందేందుకు యోగ్యమై ఉన్నటువంటి యొక్క బుద్ధిని నేను నీకు దదామి ప్రసాదిస్తూ ఉన్నాను అనే మాట కూడా వస్తున్నాను. అందువల్ల ఈ బుద్ధి అనేది ఏంటంటే అంతఃకరణంలో భాగమే, అది కూడా అంతఃకరణంలో భాగమే. ఏ భాగంలో అయితే నీకు సాత్వికం అధిక శాతంలో పెరుగుతుందో, ఈ సాత్వికం అధిక శాతంలో పెరిగే కొద్దీ ఆ భాగం బుద్ధిగా పరిణమిస్తుంది. దానివల్ల మనస్సు యొక్క భాగం శక్తి సన్నగిలుతుంది, అహంకారం యొక్క భాగం శక్తి సన్నగిలుతుంది. అందువల్ల మీకు ధ్యానం చేసే వాళ్ళల్లో అహంకార ప్రవృత్తి పెద్దగా మీకు కనపడుతుందా? ధ్యానము, విచారణ, తత్వచింతన, గురుభక్తి ఇవన్నీ కొన్ని ఏర్పడతాయి వ్యక్తిలో. అలాగా ఏర్పడినటువంటి వాళ్ళలో సౌమ్యత, శాంతము, నిదానము, నిర్మలత్వము, నిశ్చలంగా ఉండటము, మనసుతో శ్వాసను గమనించటము, తనలో తాను జీవించటము, తనను అబ్జర్వ్ చేసుకోవటము, ఇవన్నీ కొన్ని అతనిలో క్రియేట్ అవుతాయి అన్నమాట. అది గురుబోధ, ఈ తత్వబోధ వినే కొద్దీ వాళ్ళలో అలాంటి వాతావరణం వచ్చేస్తుంది. ఇక వాళ్ళు ఈ గొడవలకు పోవడం అన్నా, ఇతరులని నిందించడం అన్నా, ఇతరులని అకారణంగా బాధించడం అన్నా, వైరాలు పెట్టుకోవడం, గొడవలకు పోవడం అన్నా, ఇలాంటి కొంచెం దూరంగా మనస్సు వచ్చేస్తుంది. వాళ్ళకి స్వతసిద్ధంగా వచ్చేస్తుంది. అయితే ఆ భాగం పెరగాలి. దాంట్లో మనస్సు లోపల, అంతఃకరణం లోపల ఆ సాత్విక భాగం పెరగలిగితే వాళ్ళల్లో ఉండేటువంటి యొక్క ప్రవృత్తి వేరుగా ఉంటుంది, వచ్చేస్తున్నట్టు. అలాంటి ప్రవృత్తి క్రియేట్ అయిపోతుంది వాళ్ళల్లో. కాబట్టి వాళ్ళకి ఈ చెంచల విధానంగా ఉండేటువంటివి, చపల విధానంగా ఉండేటువంటివి కానీ అవి నచ్చవు. ఎక్కువ మాట్లాడటానికి కూడా ఎక్కువగా వాడికి ఇష్టం ఉండదు. ఎక్కువ మాటలు వినటానికి కూడా మనసు దానికి సహకరించదు. ఇలాంటి వాతావరణం వస్తుంది. ఇది ఎప్పుడంటే ఆ శుద్ధ సాత్వికం మనసు లోపల పెరుగుతూ ఉండాలన్నమాట. పెరుగుతూ ఉండే కొద్ది దాంట్లో బుద్ధి అనే భాగం వచ్చేస్తుంది. మీకు గీతలో సందర్భాలు పరమాత్మ నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావ నచాభావ యతశాంతి అశాంతస్య కుతస్యత
నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తునికి నాస్తి బుద్ధి లేదు అన్నాడు. మరి అయుక్తస్య ఎవడు అయుక్తుడు అనే మాట చూసినట్లయితే వానికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ స్వామి చెప్పుకొచ్చారు 18వ అధ్యాయంలో. అయుక్త, ప్రాకృత, స్తబ్ద, శట, నైష్కృతిక, అలస, విషాది, దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అయుక్త, ప్రాకృత, స్తబ్ద, శట, నైష్కృతిక, అలస, విషాది. దీన్ని ఎవరికి ఉంటాయి అంటే తమో గుణంతో చేరి ఉన్నటువంటి వాడికి ఉండేటువంటివి ఇవన్నీ కూడా. వాడిని అయుక్తుడు అన్న. పరమాత్మ మీకు ప్రతి పదానికి కూడా ఒక డెఫినిషన్ ఇస్తాడు, వివరణ ఇస్తాడు. అయుక్తుడు అన్నదానికి తామసికుడుగా చెప్పేసేసాడు. సరే, అయుక్తుడికి చెప్పారు కదా, మరి యుక్తుడనే వాడికి కూడా ఏమన్నా మీరు చెప్పారా అని అడిగితే స్వామివారిని చెప్పా అంటారు, చెప్పలేదని అంటారు. చెప్పానంటారు. జ్ఞాన విజ్ఞాన తృప్త కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే. యుక్త వాడిని యుక్త అని ఉచ్యతే చెప్పబడును అన్నాడు. కాబట్టి యుక్తుడు అంటే అసలు జ్ఞానము ఉన్నది, విజ్ఞానము ఉన్నది. అంటే ఏమిటి? గురువు ద్వారా విన్నటువంటి శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి అవగాహన, జ్ఞానము ఉన్నది. ఆయన బ్రహ్మోపదేశం చేయగా మరి ఆ నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఒకానొక అనుభవమును, స్వరూపానుభవమును పొందినటువంటి విజ్ఞానము ఉన్నది. గురువు ద్వారా పొందేటువంటి శాస్త్ర సంబంధమై ఉన్న అవగాహనని జ్ఞానం అంటారు. స్వామివారు చెప్పినటువంటి యొక్క సోహంభావ ధ్యాన మార్గంలో ప్రయాణం చేసి ఆయన ఏ యొక్క స్థితి అయితే యోగ సమాధిగా చెబుతూ ఉన్నాడో అలాంటి స్థితిని, యోగ సమాధి స్థితిని పొంది ఉన్నటువంటి ఆ విధానాన్ని విజ్ఞానము, స్వరూప జ్ఞానం, విజ్ఞానం, శాస్త్ర జ్ఞానం, జ్ఞానం, స్వరూప జ్ఞానం, విజ్ఞానం, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ అన్నారు. ఆ కూటస్థ అనే పదం కూడా చాలా గొప్ప అర్థంగా చేరి ఉన్నటువంటి అంశం అన్నమాట. కూటస్థ అంటే ఇక వాడు ఈ ముగ్గురులో చేరినవాడు కాదు. ఏ ముగ్గురు అంటే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. ఈ ముగ్గురులో వాడు చేరల. ఆ ముగ్గురు కంటే అతీతుడు. కూటస్థుడు అంటే ఈశ్వరుడు, సాక్షాత్తు ఈశ్వరుడే కూటస్థుడు. జీవుడు అన్నప్పుడు అతడు విశ్వడుగా ఉండవచ్చు, ఒకప్పుడు తైజసుడుగా ఉండవచ్చు, ప్రాజ్ఞుడుగా ఉండవచ్చు. జీవుడు అనేటువంటి వాడు ఒకప్పుడు విశ్వడుగా ఉంటాడు, ఒకప్పుడు తైజస్సుడై తైజసనామముతో పిలువబడుతూ ఉన్నాడు, మరొకప్పుడు ప్రాజ్ఞుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఎందువల్ల అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు విశ్వడుగా, స్వప్నావస్థలో ఉన్నప్పుడు తైజసుడుగా, సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడుగా, ఒక మహాకారణము అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కూటస్థుడు. అర్థమైందా? ఈ జీవుడు ఒకప్పుడు విశ్వడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఏది స్థూల దేహంతో సంబంధం పడి జాగ్రత్త వ్యవహారం కలిగి ఉన్నాం. అలాగే ఆ జీవుణ్ణి తైజసుడని చెప్పని పిలవడం జరుగుతూ ఉన్నది. అనగా సూక్ష్మదేహంతో వాసనలతో సంబంధం పడి స్వప్న వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు తైజసుడుగా పిలువబడుతూ ఉన్నాడు. అది అజ్ఞానంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు సుషుప్తి అనుభవాన్ని పొందుతున్న సందర్భంలో వాడిని ప్రాజ్ఞుడు అని పిలవటం జరుగుతూ ఉన్నది. కూటస్థ అనేది ఎప్పుడు పిలుస్తాము? అక్కడ జీవుడు లేడే కాదు, అక్కడ జీవుడు లేడు. మలిన సాత్విక విద్య అంతరించింది, శుద్ధ సాత్విక విద్య ఆవిర్భావమైంది. మలిన సాత్విక విద్య అంతరించింది, శుద్ధ సాత్విక విద్య ఏర్పడింది అంట. ఎందుకు ఏర్పడింది అంటే వాడు మహాకారణంలో చేరాడు, హంస యొక్క ఆశ్రయంలో చేరాడు. హంస యొక్క ఆశ్రయంలో చేరడం కారణంగా అవిద్య అంతరించింది.
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. కాబట్టి మహాకారణములో ఉన్నప్పుడు, సోహంభావ ధ్యానములో ఉన్నప్పుడు అవిద్య అనేటువంటిది వృద్ధి అవుతుందా, క్షీణిస్తుందా? మరి వృద్ధి అవుతుందని చెప్పుకోవచ్చు. మహాకారణమగు ఈశ్వర సాన్నిధ్యము హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు అవిద్య అనేది క్షీణిస్తుంది, మలిన సాత్వికం అంతరిస్తుంది, మలినాలు మొత్తం పోతాయి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా అని కదా చెప్పింది. కాబట్టి మహాకారణ స్థలములోకి చేరగానే మరి లోన ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా క్షీణించే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల అక్కడ ఇంతకాలముగా మరి జీవత్వంతో ఘనీభవించినటువంటి యొక్క వాడు మెల్లగా కరగటం ఆరంభమవుతుంది, జీవత్వం కరిగిపోతుంది. ఎందుకు? మాలిన్యాలు మొత్తం పోతున్నాయి కదా. ధ్యానము ద్వారా స్నానం, మనోమల త్యాగం, ఈ ధ్యానము ద్వారా లోన ఉన్న కల్మషాలు కడగబడతా ఉన్నాయి కాబట్టి ఆ జీవత్వం అనేటువంటిది మెల్లమెల్లగా కరగటం ఆరంభమైంది. ఆ జీవత్వం ఎప్పుడైతే కరిగిపోయిందో, మలినాలు మొత్తం తొలగిపోయాయో, మలిన సాత్విక అవిద్య అనేది అక్కడ పూర్తిగా క్షీణించి ఉంటుంది. మలిన సాత్విక అవిద్య క్షీణిస్తే ఉండేదేమిటి? శుద్ధ సాత్విక విద్య అని కదా. కాబట్టి ఆ శుద్ధ సాత్విక విద్య అనేది ఏర్పడ్డప్పుడు ఈ జీవుడే ఈశ్వరుడు. తత్తో త్వం అస్య కదా మహావాక్యం. తత్తో ఆ ఈశ్వరుడు త్వం జీవుడు బాబు నీవు అసి అయ్యావు అని చెప్పనంటే ఎట్లా అవుతుంది అంటే హంస యొక్క నివృత్తి మార్గం సోహంభావ ధ్యానములో ఉన్నప్పుడు మాత్రమే మనలో అనాదిగా చేరి ఉన్నటువంటి అవిద్యా సంబంధ మాలిన్యాలని క్షీణింపజేసుకునేటువంటి యొక్క అవకాశం అక్కడ మాత్రమే ఉన్నది. ఇంకేదైనా మరొక మార్గం ద్వారా కడిగించుకుని కడగబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో విచారించుకోవాలి. ఇంకో మార్గం ఏమైనా ఉందా? కాబట్టి ప్రకారంగా జీవుడికి మాలిన్యములు అనేటువంటివి రావటానికి గల మార్గాలు ఈ మూడు: స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. వీటి యొక్క వ్యవహారముల ద్వారా వీనికి మాలిన్యములు అనేటువంటి ఎప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. మాలిన్యములు వచ్చేది ఈ మూడు మార్గాలు: మూడు త్రోవల దిశాకారం, మూటి నడుమను శ్రీకారం, సుచేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం. మూడు త్రోవలది, మూడు త్రోవలది అనుట వినుట కనుట అనేటువంటి ఈ మూడు త్రోవలలో ఈ జీవుడు ఎప్పుడూ కూడా వ్యవహారం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇతనికి మాలిన్యములు ఎప్పుడూ కూడా సంక్రమిస్తూ ఉన్నాయి. అనేక మాలిన్యాలు జీవుణ్ణి ప్రవేశిస్తూ ఉన్నాయి. జీవత్వమును ఇంకా అవి పెంపొందింపజేసే విధానంగా ఉన్నాయి. వాస్తవమేనా? కరెక్టేనా? అందువల్ల ఈ మూడు మార్గములు కూడా ఈ మాలిన్యములను, అనాత్మ సంస్కారాలని పెంపొందింపజేసేటువంటివిగా ఉన్నాయి. ఈ మూడు మార్గముల ద్వారా వచ్చినటువంటి యొక్క మాలిన్యాలని లేకుండా ప్రక్షాళన చేసే విధానము మహాకారణం. కనుక మహాకారణము అంటే ప్రక్షాళన ప్రక్రియ. ఎంతకాలం జీవుడు ఏ యొక్క మాలిన్యములన్నిటినీ కూడా పులుముకున్నాడో అవన్నిటినీ కూడా కడిగి వేసేటువంటి విధానముగా ఏర్పడ్డటువంటిది ఈ మహాకారణ స్థలం. కాబట్టి ఎందువల్ల కడిగి వేసే విధానం ఇక్కడ ఏర్పడిందని చెప్పనంటే ఇక్కడ ఉన్నది ఈశ్వరుడు. మహాకారణ స్థలములో ఉన్నటువంటి అతడు ఈశ్వరుడు. కాబట్టి కూటస్థ అని చెప్పారు కదా. స్థూలదేహము జాగ్రత్తావస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజస్సుడు, కారణదేహము సుషుప్త్యవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురియము కూటస్థుడు.
కూటస్థుడు జీవుడా? కూటస్థ అక్షర ఉచ్యతే. పరమాత్మ చెప్పిన మాట. కూటస్థుడు అంటే అక్షరుడు. అక్షరం బ్రహ్మ పరమం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అక్షరం బ్రహ్మ పరమం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. కూటస్థ అక్షర ఉచ్యతే. అందువల్ల అక్షరము అన్నప్పుడు ఓంకారానికి వస్తుంది, అక్షరం అన్నప్పుడు కూటస్థునికి వస్తుంది, అక్షరం అన్నప్పుడు ఈశ్వరుడికి వస్తుంది. ఈశ్వర సాన్నిధ్యము ద్వారా బ్రహ్మము చాలా సన్నిహితం కాబట్టి అక్షరం బ్రహ్మ పరమం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఇవన్నీ కూడా ఈ మహాకారణ స్థలములో చేరి ఉన్న విధానం కాబట్టి ఈ ప్రకారముగా ఆ యొక్క విద్యతో ఉన్నటువంటి మరి సమస్త శాసకుడే ఉన్నటువంటి, సమస్త విశ్వ నియామకుడే ఉన్నటువంటి ఈశ్వరుడు నివాసముగా చేసుకున్నటువంటి స్థలం మహాకారణం. ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే అర్జున తిష్టతి. అర్జున, ఈశ్వరుడు సర్వభూతానాం సమస్త భూతముల హృదయ ప్రదేశమునందు ఉన్నాడని చెప్పనే మాట ఆయన వాడుతున్నాడు కదా. మరి హృదయ ప్రదేశం అంటే ఇక్కడ ఉన్నాడా? మరి హృదయ ప్రదేశం అంటే మరి మహాకారణంలో ఉన్నాడా? ఏది హృదయం చెప్పాల్సి వస్తుంది ఇక్కడ? దేనిని హృదయముగా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ? ఈశ్వర సర్వభూతాన వృత్తు దేశే. హృదయ దేశమునందు సర్వేశ్వరుడు ఉన్నాడాయని స్వామి చెప్పిన మాట భగవద్గీతలో. మరి ఉన్నాడని చెప్పన్నప్పుడు కూటస్థ అక్షర చెప్తున్న మాట కదా. మహాకాలంలో కూటస్థ అని చెప్పి అంటున్నాం, ఈశ్వర అని చెప్పి అంటున్నాం కదా. మరి మామూలు హృదయము అని చెప్పన్నప్పుడు వక్షస్థలం చూపిస్తాం సాధారణంగా. నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఎక్కడ హృదయం ఇప్పుడు? ఏది హృదయం అని చెప్పనాలా? ఇది హృదయంగా చెప్పాల్సి వస్తుందా? ఏది హృదయం? మహాకారణ స్థలమే ఈశ్వరునికి హృదయ స్థలము, నివాస స్థలము. నివాసముగా ఉన్నటువంటిది ఇక్కడ మహాకారణములు ఆయన నివాసంగా ఉన్నాడు. అక్కడ ఉండి సమస్త జీవులను బ్రతికిస్తూ ఉన్నాడు. బ్రాహ్మయన్ సర్వభూతాని అన్నాడు అక్కడ. బ్రాహ్మయన్ అంటే ఆ సమస్త జీవులు వ్యవహరించుకోవటానికి యోగ్యముగా ఆయన కలగజేస్తూ ఉన్నాడు. సమస్త జీవులు వ్యవహరించుకోవాలని చెప్పన్నట్లయితే శ్వాస ఉండాలి ముఖ్యంగా. శ్వాస లేకపోతే ఏ వ్యవహారం లేదు కదా. కనుక మానవుడు తన జీవన విధానం చేసుకోవాలంటే, వ్యవహరించాలంటే ప్రధానముగా శ్వాస ఉండాలి. అంటే ఆ శ్వాసను ఆయన తన అధ్యయనంలో పెట్టుకుని సమస్త జీవుల్ని కూడా బ్రాహ్మయన్ అనగా వాళ్ళని వ్యవహరింప చేయిస్తూ ఉన్నాడనేటువంటి మాటగా చూసినట్లయితే ఈశ్వరుడు నివాసముగా ఉన్నటువంటి యొక్క స్థలము చెప్పినట్లయితే అది మహాకారణమగు జ్ఞాన స్థలమునందే చెప్తాము. అది కూటస్థ అక్షర. ఇది కూటస్థ స్థలము, ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలము. అంటే ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలానికి మనం వెళ్ళి అంటే ఈశ్వర క్షేత్రములో ఉన్నాం. ధ్యానము అంటే శ్వాస యందు మనసు పెట్టటము అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఈశ్వరుడు నివాసమై ఉన్నటువంటి క్షేత్రములో మనం ప్రవేశించామన్నమాట. ఇంతకాలం మనం ముందెక్కడ అంటే జీవుని యొక్క స్థానములుగా ఉన్నటువంటి స్థూల దేహం జీవుడి యొక్క వ్యవహార స్థలం, సూక్ష్మదేహం జీవుని యొక్క వ్యవహార స్థలం, కారణదేహం జీవుని యొక్క నివాస స్థలం. కారణదేహం జీవునికి నివాస స్థలం, సూక్ష్మదేహం జీవునికి వ్యవహార స్థలం, స్థూలదేహం జీవునికి వ్యవహార స్థలం. ఎందుకంటే వ్యవహారం అనేటువంటిది స్థూల దేహాన్ని బట్టి సూక్ష్మదేహాన్ని బట్టి ఏర్పడింది. కారణం ఏంటంటే స్థూలదేహం ఇంద్రియాత్మికము, సూక్ష్మదేహం ఇంద్రియాత్మికము, స్థూలదేహము గోళకాత్మికం. 20 తత్వాలు కలిగి ఉన్న స్థూలదేహం గోళకాత్మికం. 19 ముఖములు కలిగి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం ఇంద్రియాత్మికం. కాబట్టి వ్యవహారం అనేది రావాలంటే ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము,
గోళకాత్మికమై ఉన్న స్థూలదేహం కాబట్టి వ్యవహరించుకోవటానికి జీవుడు ఈ రెండింటి ఎందే తన వ్యవహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి యొక్క సహకారం లేకుండా జీవుడు వ్యవహరించే అవకాశం లేదు. కేవలం అవిద్యా స్థలంలో నివాసముగా ఉండటం అంతవరకే, అక్కడ వ్యవహారం లేదు. సుషుప్తిలో వ్యవహారం ఉందా? జాగ్రత్తలో వ్యవహారం ఉన్నది, స్వప్నంలో వ్యవహారం ఉన్నది, సుషుప్తిలో వ్యవహారం లేదు. కాబట్టి అజ్ఞానం అనేటువంటిది జీవునికి నివాస స్థలం. సూక్ష్మదేహము, స్థూలదేహం అనేటువంటి రెండు కూడా జీవునికి వ్యవహార స్థలములు. ఈ మూడు చేరి జీవస్థలాలే. కానీ ఒక మహాకారణం మాత్రమే ఈశ్వర స్థలము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అందరూ కూడా స్థూలదేహంతోనూ సంబంధం కలిగి వ్యవహరిస్తూ ఉన్నారు, సూక్ష్మదేహంతోనూ సంబంధం కలిగి వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రెండు కాదనుకుని తన స్వస్థలమగు అజ్ఞానమునందు నివాసంగా ఉంటూ ఉన్నారు. కానీ ఎవరు కూడా మహాకారణ స్థలంలోకి వచ్చిన దాఖలాలు ఎవరు వస్తున్నారు చెప్పండి? అడగండి కావాలని. మహాకారణంలో నువ్వు ఉన్నావు కాసేపు అన్నా అని చెప్పి అన్నావు అంటే వాడేమంటాడు? ఏమిటై మహాకారణం అంటావు? ఏడుంది అది చెప్పు. కాబట్టి ఈ ప్రకారంగా లోక వ్యవహారం అంతా, సమస్త మానవ వ్యవహారం అంతా, ఇతర జీవులు అంతే వ్యవహారంతో, మానవేతర జీవులన్నీ కూడా వాటికి మూడు స్థానాలే. అనగా స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం. వాటికి జాగ్రత్త అవస్థ, వాటికి నిద్రావస్థ, వాటికి కూడా ఉన్నాయి కదా. ఇతర జీవులకు కూడా అవి నిద్రిస్తాయి. వృక్షాలు అవి నిద్రిస్తాయి, వాటికి జాగ్రత్త అవస్థ. ఇట్లా విశ్వంలో అన్ని ప్రాణులకు కూడా నిద్రావస్థ ఉన్నది, మెలకువ అవస్థ ఉందని చెప్పనంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ మూడు దేహాలతో సంబంధం పడ్డటువంటి యొక్క విధానం ప్రకృతి పరంగా ప్రతి ప్రాణికి స్వాభావికముగా వచ్చేసి ఉన్నది. కానీ మహాకారణముతో అనుసంధానం పొందేటువంటి విధానము ఇతర జీవులకి ఏమన్నా ఉందా? అర్థమవుతుందా? కాబట్టి ఆ వైపుకి పోయేటువంటి విధానం అసలు మానవునికి కూడా చెప్తే కదా వచ్చింది. ఏ మానవునికైనా తత్వబోధ వినిపించి, అరే నీలో ఒక హంసనే వస్తువు ఉన్నది, అది పరమాత్మతో అనుసంధానం కలిగి ఉన్నది, నువ్వు జీవితంలో ఆనందాన్ని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు కోరుకునేటువంటి యొక్క ఆనందం చక్కగా నువ్వు పొందాలంటే, పరిపూర్ణంగా పొందాలంటే ఈ హంసతో చేరినట్లయితే హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి హంసకు మూలమై ఉన్నటువంటి నువ్వు బ్రహ్మమును చేరుకుంటావు, నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు, మోక్షాన్ని పొందగలుగుతావు అనేటువంటి మాటలు స్వామివారు చెప్పబట్టి కదా అక్కడికి మనం పోయి కూర్చున్నది. అది చెప్పకముందు మనం పోయి కూర్చున్నామాట. చెప్పిన తర్వాత పని చేస్తున్నావా? మాకు ఎంత ఇబ్బంది ఉందో స్వామి, చెప్పకముందే నువ్వు చెప్పాల్సిన అవసరం మాకే అని అంటావా? అదే చెప్పి చాలా కాలం అయింది, ఇంకా దాని విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారంగా మరి చూసినట్లయితే ఈ నాలుగవదిగా ఉన్నటువంటి మహాకారణ స్థలములోకి ఎవరు కూడా స్వతసిద్ధంగా పోతున్న విధానం కాదు. అది మనకి స్వాభావికముగా ఏర్పడి ఉన్నటువంటి అంశము కూడా కాదు. స్వాభావికముగా ఏర్పడి ఉన్నటువంటి అంశం ఏమిటంటే జాగ్రత్త వ్యవహారం చేయటము, స్వప్న వ్యవహారము చేయటము, రెండింటి యందు విసుగలిగితే సుషుప్తిలో విశ్రాంతి తీసుకోవటం. ఇది స్వాభావికముగా ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రకృతి పరంగా ఏర్పడి ఉన్నటువంటి అంశం ఇది. మనం వీటి గురించి ప్రత్యేకంగా వాడు వివరించి చెప్పాలా? నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండాలరా, నువ్వు స్వప్న అవస్థలో ఉండాలరా, నువ్వు సుషుప్తిలో ఉండాలరా అని చెప్పాలా వాడికి ఏమన్నా? అవి లేదు, స్వాభావికంగా వచ్చేసింది, ప్రకృతి పరంగా వచ్చేసింది. మానవుడికే కాదు, మానవేతర జీవులకు కూడా స్వాభావికంగా వచ్చేసింది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క ప్రాణి కూడా జీవత్వమును కలిగి ఉన్నాయి. జీవత్వం పూర్తిగా ఘనీభవించి ఉన్న విధానం కాబట్టి
ఈ జీవత్వం కలిగి ఉన్నటువంటి వాడికి జీవ సంబంధ క్షేత్రాలలోనే తన సంచారం ఉంటుందే తప్ప ఈశ్వర క్షేత్రంలోకి పోవాలంటే గురు అనుమతి కావాలి. ఒక అంశం. ఈశ్వర క్షేత్రంలోకి పోవాలంటే ముందు గురు అనుమతి కావాలి. ఒక అంశం. రెండవది, ఈశ్వరుడు ఒప్పుకుంటేనే ఆడు కూర్చున్న అవకాశం ఏర్పడుతుంది. ఒప్పుకుంటేనే వచ్చేస్తావు, ఆయన ఒప్పుకోకపోతే వచ్చేయాల్సిందే. ఎంతమంది తిప్పల పట్టడం వల్ల. కాబట్టి ప్రకారంగా 4వ అంశముగా చూసినట్లయితే అది ఈశ్వర క్షేత్రం కనుక అది హృదయ స్థలం అని చెప్పింది గీతలో. ఈశ్వర సర్వభూతాన హృతు దేశే అన్నప్పుడు మరి ఆ ఈశ్వరుడు అంతటా వ్యాపకమై ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరుడు మనలో హృదయమునందు నివాసమై ఉన్నటువంటి ప్రత్యేకంగా చెప్పేటువంటి మాట. ఆ ఎక్కడ ఈశ్వరుడు ఉన్నటువంటి స్థలం అని చెప్పి అన్నట్లయితే అది శ్వాస సంచారము, మహాకరణం, గ్రాణ స్థలము, ఈశ్వరుడు నివాసముగా అక్కడ ఉన్నాడు. అక్కడికి పోవాలి అనే విధానం అనేది ఎవరికి కూడా స్వతసిద్ధంగా రాదు. అది గురువు మాత్రమే ఆ యొక్క విధానాన్ని చూపించే విధానం ఉంటుంది. స్వామివారు చెప్పినా కానీ ఆయన అంగీకరిస్తేనే మళ్ళీ అక్కడికి కూడా పోయే అవకాశం ఉంటుంది. అది ఒక ఉదాహరణ. శుద్ధక్షేత్రం, పుణ్యక్షేత్రం, దైవక్షేత్రం, భగవంతుడు నివాసమై ఉన్నటువంటి క్షేత్రం. మనం ఎన్ని చూస్తాం, పుణ్యక్షేత్రాలుగా పోతూ ఉన్నాం కదా. ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలని చెప్పని ఉద్దేశంతో పోతూ ఉన్నాం. అసలు మరి ఆ సర్వేశ్వరుడు చేతన స్వరూపుడుగా ఉన్నటువంటి సమస్త విశ్వ నియామకుడుగా ఉన్నటువంటి సమస్త విశ్వాన్ని శాసించేటువంటి వాడుగా ఉన్నటువంటి భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్ని చ మృత్యు సకల దేవతలను కూడా శాసించే విధానముగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన అంతటా వ్యాపకమై ఉన్నా కానీ మనలో ఎక్కడ అనే విషయం చూసినట్లయితే ఇది మహాకారణం. అట్లా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం కూడా వ్యాపకమే కదా. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము ఆయన ఎక్కడ మనలో ఉన్నాడని చెప్పనంటే సుషుమ్మున అనగా ఆరాధించుకోవటానికి యోగ్యముగా ఈశ్వరుడు ఉన్నదేమో మహాకారణంలో. విలీనం చెంది మోక్షమును సాధించుకునే విధానముగానేమో ఆ శుద్ధ బ్రహ్మం సుషుమ్మునాను. బ్రహ్మం అంతటా ఉన్నది. ఎక్కడికి పోయి పొందుతావు బ్రహ్మాన్ని? తలుపులో లేదా, కుర్చీలో లేదా, బలలో లేదా, గోడలో లేదా, అంతటా ఉందిగా బ్రహ్మం. ఎక్కడ పోయి దర్శిస్తావు? దర్శించే అవకాశాలు లేవు. అందువల్ల అంతటా ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము నీకు దర్శన యోగ్యముగా సుషుమ్మునాయందు ఉన్నది. పొందటానికి యోగ్యమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మం. అహం బ్రహ్మాస్మి అని చెప్పంటుల్లా. అహం నేను బ్రహ్మమును అస్మి అయి ఉన్నాను, అస్మి అయి ఉన్నాను అనేటువంటి విధానముగా వాళ్ళు సుషుమ్మునాయందు ప్రవేశిస్తేనే అక్కడ బ్రహ్మము అయి ఉండుట, బ్రహ్మమే తానై ఉండుట అనేటువంటి అంశము అక్కడ మాత్రమే తప్ప అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా నువ్వు అహం బ్రహ్మ అస్మి అయి ఉండుట అనేటువంటి అంశం రాదు. ఒక సుషుమ్మునాయందు మాత్రమే అలాంటి స్థితి లభ్యమయ్యే విధానం. ఏ యొక్క మహాత్ములు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు, యోగులు, ఋషులు అని చెప్పి అంటూ ఉన్నామో వాళ్ళందరూ కూడా మరి ఎక్కడ పొంది ఋషులయ్యారు? ఆ బ్రహ్మమును పొందలేదా? పొందారు. ఎక్కడ పొంది ఋషులయ్యారు వాళ్ళు? బ్రహ్మర్షులు అని చెప్పారు, రాజర్షులు అని చెప్పంటూ మహర్షయ సప్త పూర్వే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైనా కానీ అందరూ లోనకు పోయిన విధానమే కదా. తపో సంపన్నులు అందరూ తాపసికులు, ప్రవృత్తి విధానంగా పోతే తామసికులు, నివృత్తి మార్గంలో పోతే తాపసికులు. అనాత్మను పొందేది వీళ్ళు, ఆత్మను పొందేది వాళ్ళు. కాబట్టి
కాబట్టి అంతటా సచ్చిదానందమై ఉన్నటువంటి, స్వప్రకాశమై ఉన్నటువంటి, ఆనందాత్మకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మం అంతటా ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మమును పొందటానికి యోగ్యముగా ఉన్న స్థలం సుషుమ్న అనేది మాత్రమే. అక్కడే దాన్ని బ్రహ్మరంధ్రము అన్నారు. ఆ సుషుమ్న ద్వారాన్ని బ్రహ్మరంధ్రము అంటే బ్రహ్మరంధ్రం. ఈ రంధ్రం కాదా? ఈ రంధ్రంలో బ్రహ్మం లేదా? బ్రహ్మం లేనిది ఎక్కడ? అంతటా ఉన్నది. అంటే పొందుటకు యోగ్యముగా ఉన్న రంధ్రం, అందువల్ల బ్రహ్మరంధ్రం అన్నారు. కాబట్టి మహాత్ములందరూ కూడా అడకే పోయారు. రమణ భగవానుడు తపశ్చైల ఎక్కడికి పోయాడు? సుషుమ్న. అంటే ఎవరు తపస్సు చేసినా కానీ వాళ్ళందరూ కూడా బ్రహ్మరంధ్రం సుషుమ్నాయందు ప్రవేశించి పొందాల్సి ఉంటుంది అన్న విషయం పరమాత్మ గీతలో ఏమన్నా చెప్పాడు? చెప్పాడు. భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహా తం పరం పురుషం ఉపయేతి ప్రయాణకాలే మనసాచలేన మనసా అచలేన. ఏం చేశాం మనం? మనస్సుని మనం ఆపాం. గమ్మత్ ఏమిటంటే మనసా అచలేన, మనస్సును నువ్వు ఆపితే శ్వాసను ఈశ్వరుడు ఆపుతాడు. ఇది ధ్యానములో జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట. శ్వాసను ఆపాల్సిన ఆవశ్యకత నీకు అవసరంలా. చాలామంది ప్రాణాయామం అనే విధానాలలో శ్వాసను బంధిస్తారు. అంటే శ్వాసను బంధిస్తే మనస్సు ఆగుతుందనేది వాళ్ళ ఉద్దేశం. ప్రాణబంధనాత్ లీయతే మనః అని కూడా చెప్పుకొచ్చారు. ప్రాణములు ఆపి మనస్సును ఆపటం ఒక ప్రక్రియ. మనస్సును ఆపితే ప్రాణములు ఆగిపోవటం ఒక ప్రక్రియ. ప్రాణములు ఆపి మనస్సును ఆపాలన్నది శ్రమతో కూడిన పని, ఇబ్బందికి గురయ్యే పని. ఎందుకంటే క్రమబద్ధముగా సంచరించేటువంటి ఆ క్రమ విధానానికి నువ్వు అడ్డుపడ్డావు. సృష్టి పరంగా, ప్రకృతి పరంగా ఒక క్రమం అనేటువంటిది శ్వాసలో ఉన్నది. క్రమం తప్పకుండా సంచారం చేసుకుంటా ఉన్నది. అది సంచారం కలిగి ఉంటేనే నీ బ్రతుకు దాని మీద ఆధారపడి ఉన్నది. దాని ద్వారా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శ్వాస యొక్క సంచారం ద్వారా నీ శరీరంలో కలిగేటువంటి యొక్క దానికి ఎంతో ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి అనేక కణజాలం, బ్యాక్టీరియా సంబంధ కణజాలాన్ని ఈ శ్వాస అనేది అన్ని అవయవాలలోకి పోయి శుద్ధం చేసి బయటికి పోస్తా ఉన్నది. బయటికి పోసే గాలి ఏమని అంటారు? ఎందుకంటే లోన ఉన్న కల్మషాలు అవి క్షణానికి మన దేహములో బ్యాక్టీరియా సంబంధ కణజాలం అంతా ఉత్పన్నమవుతూ ఉన్నది. ఎట్లా తెలుస్తుందండి మాకు అది? ఓ శ్వాస లేని వాడిని ఇంట్లో కూర్చొని ఇంట్లో పడుకోబెట్టు ఒక పూట, లేదా సప్తాహం చేయొచ్చు. తలుపులు పోసేసి ఒక వారం రోజులు పెట్టామనుకో, ఆ బ్యాక్టీరియా కణజాలాలు ఎంత అభివృద్ధి అవుతాయో శరవేగంగా తెలుస్తుంది. ఒక వారానికి మొత్తం బయటకు వచ్చేస్తే జీవులన్నీ కులకులా అదే మండలంగా పెట్టేస్తే ఆడుకుంటాయి, అన్నీ ఆడుకుంటాయట. కొన్ని లక్షల కోట్ల కణజాలముతో ఈ శరీరం ఉన్నది. మనం ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా నిద్రానంగా ఉన్నాయి. మనం నిష్క్రమించామంటే అవన్నీ వృద్ధై వచ్చేస్తాయి. అన్ని జీవకణాలే దేహం అంతా. ఇట్లా బ్యాక్టీరియా సంబంధ కణజాలం అంతా ఉత్పన్నమవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ శ్వాస అనేటువంటి విధానములు ఆయన శుద్ధం చేసి మొత్తం బయట పోస్తూ ఉన్నాడు. అనుక్షణం పోస్తూ ఉన్నాడు. శుద్ధ ప్రక్రియ.
దేహములో జరిగేటువంటి శుద్ధ ప్రక్రియ శ్వాస ద్వారా జరుగుతూ ఉన్నది. ఒక ఆవలింత వచ్చిందనుకో, అది మనం తెచ్చుకుంటాం చెప్పండి. మీరు ప్రయత్నం చేసి ఒక ఆవలింత తెచ్చుకోవడం చూద్దాం. మీరు ప్రయత్నం ద్వారా మీరు తుమ్మంట చూద్దాం. వచ్చిన తుమ్ము నాపకలగండా చూద్దాం. ఆపుతారా? అది ప్రక్రియ. ఆ యొక్క ఉపవాయువులు, ప్రాణవాయువులు ఉపవాయువులుగా ఈ శరీరాన్ని అనుక్షణం కూడా శుద్ధం చేసే విధానముగా ఈశ్వరుడే ఆ బాధ్యత పూనుకున్నాడు. శరీరాన్ని ఇచ్చిన ఈశ్వరుడే ఆ శరీరాన్ని కూడా ఎప్పటికప్పుడు శుద్ధం చేసి నీకు ఆరోగ్యవంతముగా నీ దేహాన్ని ఉంచేట్లుగా ఆయనే ఆ బాధ్యత వహించి ఉన్న విధానం. నువ్వు చేస్తున్న దాంట్లో ఏమని చెప్పు, నువ్వు నానా రకాలు పడేస్తావు, తీసుకుపోయి చెత్త కప్పులో పారేయాల్సింది అన్ని ఈ ఉండిలో పడేస్తావు. అయినా కానీ స్వామివారు మాత్రం దాన్ని జాగ్రత్తగా వీడేమైపోతాడనే భావంతో శుద్ధం చేసే విధానం ఆయన చేస్తూనే ఉంటాడు. కాబట్టి అందుచేత ఏ యొక్క శరీరములో శుద్ధం అనేటువంటి అంశముగా శ్వాసతో జరుగుతూ ఉన్నదో, ఎప్పుడైతే నువ్వు ప్రాణాయామం అనే విధానముగా శ్వాసను బంధించావో, దాని ద్వారా ఏమవుతుంది, అక్కడ ఈ శుద్ధ ప్రక్రియ ఆగిపోతుంది. అవుతుందా కదా? ఒక క్రమం జరుగుతుందిగా. అనుక్షణం శ్వాస తోడి పోస్తా ఉన్నది. కాబట్టి బయటకు వచ్చే గాలి దాన్ని ఏమన్నారు, కార్బన్ డైఆక్సైడ్. లోనికి పోయే గాలి ఆక్సిజన్. అంటే ప్రాణం శుద్ధ గాలి లోనకు పోతుంది, మలిన గాలి బయటకు వస్తుందని చెప్పి లోన ఉన్న కల్మషాలన్నీ బయటకు వస్తానని చెప్పి అర్థం. అంతటా ఉండే బ్రహ్మం ఆక్సిజన్తో ఉన్నాడు, లోపల విషయాన్ని బయటకు దొరుకుతున్నాడు చేస్తున్నాడు. అందుచేత నేను ఇక్కడ శ్వాసలను ఆపి మనసు ఆపాలనేది ఒక ప్రక్రియ పెట్టుకున్నది. అవసరం లేదయ్యా, నువ్వు మనస్సును ఆపుకో చాలు, శ్వాస ఆయన ఆపుకుంటాడు. మనసు నీ యొక్క అధీనంలో ఉన్నది, శ్వాస ఆయన అధీనంలో ఉన్నది. ఆయన అధీనంలో ఉన్నదాన్ని దాని దూలిపోతావు నువ్వు ఎందుకు ఆపాలని పనుకుంటూ ఉన్నావు అని చెప్పేది ఏమిటి? నీకు నువ్వు ఆపుకో, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. నువ్వు బ్రహ్మానుభావాన్ని పొందాలంటే శ్వాస ఆగాలి, మనస్సు ఆగాలి. పారమార్థిక బ్రహ్మానుభవం రావాలంటే మనస్సు ఆగాలి, శ్వాస ఆగాలి, రెండు ఆగాలి. సన్మనఃపవనములు చెంచలింపకయుండు అని సీతారామ సన్మానం. మనో అనిలములు చలనము ఉడుకక గాని గోచరము కాదు. అమ్మవారు తారక యోగంలో మనో అనిలములు, అనిలం అంటే శ్వాస, గాలి. మనస్సు మనో అనిలములు చలనము ఉడుకక గాని, చలనము ఉడుకక గాని గోచరము కాదు. నువ్వు కోరే ఆ పారమార్థిక బ్రహ్మం నీకు తెలియబడాలని చెప్పి అన్నట్లయితే మనో అనిలములు, మనస్సు శ్వాస రెండు ఆగితే తప్ప నీకు అది గోచరం కాదురా అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరి మనస్సు ఆగాలి, శ్వాస ఆగాలి. దానికి ఏమిటి ప్రక్రియ అంటే, మనస్సు నీ అధ్యయనంలో ఆగుతుంది, శ్వాస ఈశ్వర అధ్యయనంలో ఆగుతుంది. శ్వాస ఆపటం అది ఆయన బాధ్యత, మనస్సు ఆపటం నీ బాధ్యత. నీ పని నువ్వు చేయి ముందు. అది కాదులే స్వామి నేను తర్వాత చేసుకుంటాను, నువ్వు ముందు. ఇది సోమవారి కదా, స్వామి నా పని తర్వాత చేస్తాలే, ముందు నీ పని నువ్వు చేయని చెప్పానంటే చేస్తాడు. ఆయన ఏం కాదంటావు, ఆయన చేస్తాడు. సచ్చూరుకుంటాడు వీడు. మరణావస్థ ఆయన చేస్తే ఆపడా? ఆగిన దాన్ని ఆడిస్తావా? ఆయన ఆపాడు, నువ్వు ఆడించు. ఆయన ఆపితే నువ్వు ఆడించుకునే ప్రక్రియ నీకు ఇంకా రాలేదు, తెలియదు ముందు ముందు. ఆయన ఆడిస్తే ఆడాల్సిందే తప్ప ఆడించేది ఆయన ఆపిన తర్వాత మళ్ళా నేను ఆడించుకుంటా అంటే వీడు ఏం ఆడిస్తావు? నీకు అవకాశాలు లేదు.
అది చెప్పేది ఒకటే, నువ్వు స్వరూపానుభవాన్ని పొందాలంటే మనో అనిలములు చలనము ఉడుకగా నీకో చరము కాదు అన్న కోణములో మనస అచలేన. ఎప్పుడైతే నువ్వు మనస్సును అచలముగా చేశావో, కదలకుండా చేశావో, ప్రయాణ కాలే. కాలము అంటే శ్వాస, స్వామి చెప్పిన అర్థం. కాలం అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది. అందరిలో ఉన్నటువంటిది ఏంటంటే ఈ శ్వాస. రోజుకు 21,600 సార్లుగా సంచరిస్తున్నటువంటి ఈ శ్వాసయే కాలం. శ్వాస ఉందా వాడి కాలం ఇంకా ఉన్నట్లే, శ్వాస ఆగిపోయిందా వాడి కాలం తీరిపోయింది. కాలం చెందాడు. ఈ పూటతో వాడి కాలం తీరిపోయింది. ఎత్తంటారా శంకు గంట మోగించండి. అందుచేత మానవ దేహమంతా కూడా కాలము చేత మార్పులు చెందుతూ ఉన్నది. కాలం మార్పు చేసే విధానం. ఎంత విధానంగా దేహం ఉన్నది, ఆ కాల విధానములో ఈ దేహమంతా మార్పు చెందుతూ వస్తూ ఉన్నది కదా. ఒక్కొక్క దేహాన్ని చూస్తే ఇతనికి 40 ఏళ్ళు ఉండవచ్చు, 50 ఏళ్ళు ఉండవచ్చు. ఎక్కడ చెబుతున్నావు? పరిణామాన్ని బట్టి. ఆ పరిణామం దేని వల్ల ఏర్పడింది? శ్వాస వల్ల. అదే మహాత్ములు ధ్యానములో ఉన్నప్పుడు దేహ పరిణామం జరగదు. గచ్చం తిష్టం సదాకాలం వాయుస్వీకరణం పరం సర్వకాల ప్రయత్నేన సహస్రాయుర్భవేన్నర. సహస్రాయుర్భవేన్నర, 1000 ఏళ్ల కాలం కూడా వాళ్ళు అట్లాగే ఉండేవి కాలం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తపస్సులో ఉండిపోతారు. మహాత్ములు చూస్తుంటాం, పురాణాలలో కూడా ఎంతో కాలం వాళ్ళు ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ధ్యానము ద్వారా శ్వాసని కాలాన్ని ఆపేసేశారు. కాలాంతకులు అంటారు. వాడు మహాకాలాంతకుడు రా అంటారు. అది వాడిది కదా పదం, ఏలది. కాలాంతకుడు బ్రహ్మజ్ఞాని. ఈ కాలాన్ని అంతమొందించాడు, బ్రహ్మములో లయింపజేశాడు. కాలాంతకుడై. అట్లా అమాయకులు. ఎవరు అమాయకులు అంటే బ్రహ్మజ్ఞాని. ఆ మాయ అతీతం అయ్యాడు కాబట్టి అమాయకుడు. అయినా కాలాంతకుడు. ఏమి ఆయన మృత్యుంజయుడు. గీతలో పదాలు వస్తాయి, ఉత్తర గీతలో వస్తాయి అన్నీ కూడా. లేదు యోగామృత సంపేత్వ వాయుభక్ష సదాసుఖి యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృతు. సమాధి, యోగ సమాధిలో ఉన్నటువంటి వాడికి మృత్యునాశకృతు. మృత్యువు లేదట, అంటే శ్వాస లేదు. శ్వాసయే మృత్యువు, శ్వాసయే కాలము. ఈ మాట పరమాత్మ గీతలో చెప్పాడు. అమృతం చైవ మృత్యుశ్చ. అహం నేను అమృతమును మృత్యుశ్చ మృత్యువుని అన్నాడు. అమృతం చైవ మృత్యుశ్చ, నేను అమృతమును మృత్యువును కూడా. అంటే ఏమిటి అర్థం? శ్వాసతో సంచారం కలిగి ఉన్నానా మృత్యువు. ఆ శ్వాసయే బ్రహ్మములో లీనమయ్యిందా అంటే అమృతం. అమృతం చైవ మృత్యుశ్చ. కాబట్టి పామరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని మృత్యువుగా దర్శించుకుంటూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ ప్రయాణకాలే అనగా ఈ శ్వాస అనేటువంటిది సుషుమ్నాయందు జనించి ఇహానికి వస్తూ ఉన్నది. పుట్టింది ఎక్కడ అంటే సుషుమ్నాలో పుట్టింది. సుషుమ్న అంటే బ్రహ్మం ఉన్న స్థలంలో పుట్టింది శ్వాస. ఆ బ్రహ్మము యొక్క స్థలమునందు పుట్టినటువంటి యొక్క శ్వాస ఇహానికి వస్తూ ఉన్నది, ఇహానికి ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇట్లా ఇహమునకు ప్రయాణం చేసేటువంటి శ్వాస అది పరమునకు ప్రయాణం కడుతుంది. ఇహమునకు వస్తున్న శ్వాస ఇక పరం వైపుకి ప్రయాణం ఆరంభం చేసుకుంటుంది. ఎప్పుడు చేస్తుంది? మనస అచలేన. నువ్వు ఆ పని చేస్తే ఇది తన ప్రయాణాన్ని మలుపు తిప్పుకుంటుంది అన్నమాట. ఇహమునకు వచ్చే శ్వాస ఈ పరం వైపుకి ప్రయాణం అనేది ఇక ఆరంభం చేసుకుంటుందన్నమాట. ప్రయాణకాలే మనస అచలేన. కాబట్టి ఆ మనసు అనేది అచలం చేయాలంటే మనకేముండాలి? భక్త్యాయుక్తో యోగ బలేన. భక్తి ఉండాలి, గురుభక్తి ఉండాలి, అన్నీ ఉండాలి. యోగ బలేన, యోగ బలం బాగా ఉండాలి. యోగ బలం రావాలంటే, దేహ బలం రావాలంటే, ధన బలం రావాలంటే, జన బలం రావాలంటే ఎట్లా వస్తాయి?
ఇప్పుడు జనబలం ఎట్లా వస్తుంది నీకు? ఎంతో కాలం ఇంటింటికి పోయి బొట్లు పెట్టి అలా కాళ్ళు కడిగి అంత సంపాదించుకుంటే వాడి ఓట్లు వేయడానికి రేపు జనమంతా వచ్చేస్తారు. ఓ ఓటు రారు, ఇంటింటికి పోవాలి, ఏదో పరామర్శించాలి. తింటున్నావా తింటలేదు పరామర్శించుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు జనబలం వాడికి పెరుగుతూ ఉంటుంది. ధనబలం రావాలంటే నానా కష్టాలు పడి రూపాయి కూట తీసుకుంటూ ఎంతో కాలం చేయగలిగితే ధనబలం వస్తుంది. మరి యోగ బలం రావాలంటే ఊరికి వచ్చి నువ్వు ఊరికే వస్తాయా? జన్మలు కాదు. నువ్వు పలుమార్లు కూర్చొని చేసుకుంటూ పోతూ ఉంటే నీకు యోగ బలం పెరుగుతుంది. నీకు జనబలం రావాలన్నా, ఖండబలం రావాలన్నా, తిండి బలం ఇవన్నీ బలాలే. ఇది యోగ బలం, ధ్యాన బలం. భక్త్యాయుక్తో యోగ బలేన, యోగ బలం గలవాడికి మాత్రమేనట మనస్సు అచలమయ్యేది. మనసా అచలేన. కాబట్టి ఈ ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే మనసు అనేటువంటి యొక్క వస్తువుని నిశ్చలముగా ఉండే స్థాయికి వచ్చేసావో వస్తుంది. కొద్ది కాలం చేయగా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఇసుగు చెందకూడదు. ఇసుగు చెందకుండా కూర్చోవాలి. ఇసుగు చెందరాదు. శబరిమాత రోజు కొండ్లు కోసుకొచ్చేది, పెట్టుకునేది. గురువు చెప్పేళ్ళాడు, రాముడు వస్తాడు, అయోధ్యనేవా అవతారమూర్తి రామచంద్రుడు వస్తే ఆతిథ్యం ఇవ్వమని చెప్పని ఆ మునీశ్వరుడు చెప్పి వెళ్ళిపోయాడు. మాతంగ మహర్షి చెప్పి వెళ్ళిపోయాడు. ఏదన్నా ఫోను గీను ఈ వాట్సాప్ కాల్స్ ఉంటే స్వంగా ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు ఆయన, చెప్పనాయన నీకోసం ఎదురు చూస్తున్నానని చెప్పని కనుక్కోవచ్చు. లేకపోయి ఈ పూట వస్తాడేమో ఇసుకు చెందిందా? ఏ పూట కాబట్టి శుద్ధం చేసుకోవటం, సాప్ వేసుకోవటం, పల్లెం పెట్టుకోవటం, కూర్చోవటం, ఆయన వస్తున్నాడేమో అని చెప్పని ఇసుకు చెందల. అట్లా మనకు కూడా ధ్యాన విషయంలో కూడా ఇసుకు చేయాలి. అది ఏ పూట వస్తుందో చెప్పలేం కదా. రాముడు ఎప్పుడు వస్తాడో చెప్పలేం కదా. మనకి స్థితి ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా. వచ్చేదానికోసంగా మనం చేసుకుంటూ పోవటమే నీ కర్తవ్యం. కర్మణ్యేవాధిక మా ఫలేషు కదాచన. ధ్యానంలో కూర్చున్నానే ఏదో తన్మయత్వం అంటారే, ఏదో దివ్యానుభవం అంటారే, ఏదో ప్రకాశం అంటారే, ఏం రావటం లేదే. ద్వారమైంది ఉపదేశం పొంది రోజు కూర్చుంటున్నానే రావట్లేదని చివరికి ఏమైపోతుంది? ఇది మాకు రాదేమలే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలంపై దృష్టి పెట్టమాక. నువ్వు చెప్పింది చేసుకుంటూ పోతుండే అంతే. ఆ ఫలంపై దృష్టి నీకెందుకు? వచ్చే పూట వచ్చేస్తుంది. రైతు దున్నాడు, పైరేసాడు, నాటాడు, 2 రోజులు అయింది పోయాడు, కంకులు రాలేదంటే, వారం అయింది పోయాడు, కంకులు రాలేదని చెప్పనంటే, నెల అయింది పోయాడు, కంకులు నీకు పరిసరపండి. కంకులు దృష్టి నీకెందుకు? నువ్వు నీళ్ళు పెట్టుకో, ఎరువు వేసుకుంటూ ఉంటే ఏ పూట కంకులు రావాలో ఆ పూట వచ్చేస్తాయి. ఏ పూట కాపు కాయాలో ఆ పూట వచ్చేస్తాయి. పిరుడు ఉంటుంది. ఒక చెట్టు పెట్టామంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిరుడు ఉంటుంది. మామిడి మొక్క పెట్టాడు, నెల అయింది, పూత లేదు, పిండి లేదు, అన్ని చెట్లు కాస్తా ఉన్నాయి. ఏం చేస్తావు? అప్పుడు పీకి పక్కన పారేస్తావు. దానికైతే సమయం ఉంటుంది. అప్పుడు దాకా నువ్వు ఉండు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. భక్త్యా యుక్తో యోగ బలేన. కాబట్టి ఆ ప్రకారముగా ఆ యొక్క ధ్యానం అనేది ఏర్పడినప్పుడు మనస్సు అనేటువంటి యొక్క వస్తువుని ఆపటం అనేటువంటిది నీ యొక్క బాధ్యత, నీ పక్షంలో ఉన్నటువంటి అంశమైతే, శ్వాస ఆపటం అనేటువంటిది ఈశ్వర పక్షంలో చేరి ఉన్నటువంటిది. ఈశ్వర అధీనములో శ్వాస ఉన్నది, నీ అధీనంలో మనస్సు ఉన్నది. కాబట్టి నువ్వు మనస్సును వాడుకుంటూ ఉన్నావు, నువ్వు శ్వాసను వాడుకుంటూ ఉన్నావా? సంచారం జరుగుతుంది అంతవరకే, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి శ్వాస యొక్క బాధ్యత ఆయన వహించి ఉన్నాడు, నువ్వు వహించి ఉండలా. నీకు ఆ బాధ్యత ఆయన అప్పచెప్పాల. కనుక శ్వాస అనేది ఆయన అధీనంలో ఉన్నది, మనసు అనేది నీ అధీనంలో ఉన్నది. ఆయన ఏమంటున్నాడు? నువ్వు మనసు నాకు, నేను శ్వాస నాకుతా. కరెక్టేనా? స్వామి నువ్వే ఆపర్స్గా మనసు అనుకోడా?
శ్వాస ఆపుతా అని చెప్పి అంటున్నావు కదా, ఇది పెద్ద పని మనసు ఆపటం. ఇది నువ్వే ఆపాల్సి కదా. చంచలం హి మనః కృష్ణ, వాడు మొరబెట్టుకున్నాడు. చంచలం హి మనః కృష్ణ. మరి ఏం చేయాలి? వివిధ స్నేహితుడివి, బంధువువి, సకుడవు, ఎంతో కాలంగా మనకు ఇద్దరికి అనుబంధం ఉన్నది, అబ్బేగా మీ చక్కటి దగ్గరగా ఉన్నటువంటి వాడిని కొంచెం దాన్ని ఆపేస్తే పోతుంది కదా. బుద్ధరేదాత్మనాత్మానం, అది మాత్రం నువ్వు చేసుకోవాల్సిందే. స్వరూప విధానం కాబట్టి నువ్వు చేసుకోవాలి. ఈశ్వరూపం అడిగే వాళ్ళు చూపించమని చెప్పని అది నేను చేస్తా కావాలంటే. ఈశ్వరూపం నా అధీనంలో ఉన్నది, స్వస్వరూపం అది స్వస్వరూపం చూపించే అవకాశం లేదు. విశ్వరూపాన్ని కావాలంటే బల చూపిస్తా, అది మాయా కార్యం. శుద్ధ బ్రహ్మం మాయాతీత వస్తువు. అందుచేత స్వస్వరూప విషయంలో ఎవరికి వారే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వరూప అనుభవాన్ని పొందే విధానంగా చెప్పినప్పుడు భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ సహా తం పరం పురుషం ఉపయేతి. ఆ భృగుటి మధ్యంలోకి ప్రాణవాయువు ప్రవేశించినప్పుడు ఇక్కడ ఏమవుతుందా అని చెప్పినట్టే సహా అట్టివాడు తం పరం పురుషం, తం అట్టి పరం పురుషం పరమ పురుషుణ్ణి ఉపయేతి పొందుతూ ఉన్నాడు. ఆ సుషుమ్నాయందు బ్రహ్మరంధ్రమునందు మాత్రమే బ్రహ్మమును పొందుతూ ఉన్నాడు. ఇది చెప్పుకున్నాం కదా. బ్రహ్మము అంతటా ఉన్నది. అంతటా ఉన్న బ్రహ్మమును పొందాలంటే ఎవరికి సాధ్యం అయ్యే అవకాశం కాదు. అంతటా ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే సుషుమ్నాయందు పొందుటకు యోగ్యముగా ఉన్నది. అట్లా కాలము కూడా అంతటా ఉన్నది. అంతటా ఉన్నటువంటి యొక్క ఆ కాలం మనలో శ్వాసరూపముగా ఉండి జీవుల్ని బ్రతికించే విధానముగా ఇక్కడ ఉన్నది. కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ కాలం ఈశ్వరుడు మహాకారణంలో ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం మనలో సుషుమ్నాయందు ఉన్నాడు. ఆ సుషుమ్నాయందు ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమును పొందాలని చెప్పన్నట్లయితే ఈ కాలస్వరూపుడు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే ఈశ్వరానుగ్రహముతో బ్రహ్మమును పొందే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మమును పొందటం అనేటువంటి యొక్క అంశము కాడ మనస్సు ఆగాలి, శ్వాస ఆగాలి అన్నారు. కాబట్టి మనస్సును ఆపటం నీ వంతైతే శ్వాస ఆపటం ఈశ్వరుని యొక్క వంతవుతుంది. ఆ ప్రకారముగా మనస్సును మనం ఆపినప్పుడు శ్వాస కూడా పూర్తిగా ఆగినప్పుడు ఈ మనస్సు శ్వాస రెండూ కలిసి భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ, ఆ భృగుటి మధ్యంలో ప్రవేశించటం జరుగుతుంది అన్నాడు. అడగబోతే ఏమవుతుందయా? సహాతం పరం పురుషం ఉపయేతి. అక్కడే నువ్వు బ్రహ్మమును పొందేది. అక్కడ బ్రహ్మమును పొందే నువ్వు మళ్ళీ బయటికి వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి వాళ్ళే బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు, తత్వవేత్తలు ఆశీర్వాదమాట. కాబట్టి ఈ ప్రకారంగా చూసినప్పుడు మనకి మరి ఇక్కడ మనసు అనేటువంటి అంతఃకరణంగా చెప్పారు. కాబట్టి అంతఃకరణముగా అంతఃకరణ విజృంభణం అన్నారు. కాబట్టి అంతఃకరణ విజృంభణం మనకు ఎట్లా ఉందని చెప్పనంటే ఈ రజోగుణం యొక్క ప్రభావముతో రజోగుణ సంబంధ గుణాలతో విజృంభించే విధానముగా ప్రస్తుతం లోకంలో ఉన్నది. అట్లనే తామసిక సంబంధ అంశముగా చేరి ఉన్నటువంటి యొక్క అహంకారం, అది కూడా తామస గుణాలతో మిళితమై అది విజృంభణ లోకంలో జరుగుతూ ఉన్నది. అదే కనుక ఎవరైతే ఈ భక్తి మార్గములో, జ్ఞాన మార్గములో, యోగ మార్గములో, తాత్విక మార్గములో ప్రవేశించి ఉంటారో అట్లాంటి వాళ్ళల్లో ఏర్పడేటువంటి అంశము సాత్విక అంశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సాత్విక అంశం ఏర్పడితే దాన్ని బుద్ధి అనే భాగంగా చెప్పారు. అలాంటి బుద్ధి భాగం ఏర్పడ్డట్లయితే వాళ్ళు ఈ తాత్విక సంబంధ తత్వానుభవాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యొక్క సాత్వికాంశం ఏర్పడి మనలో బుద్ధి భాగం ఏర్పడ్డట్లయితే ఆ బుద్ధి భాగంలో దైవీ సంపత్తి గుణాలు అభివృద్ధి అవుతాయి. అక్కడ గీతలో ఉంది కదా, దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలు. కాబట్టి ఆశ్రయ గుణాలు ఏమిటంటే ఈ రజస్సును తమస్సును ఊతగా చేసుకుని ఉన్నటువంటివి. ఈ రజస్సుని తమస్సుని ఊతగా చేసుకున్నటువంటి యొక్క ఆశ్రయ గుణాలు మన యొక్క అంతఃకరణంలో రజస్సు బాగా ప్రబలమైన, తమస్సు ప్రబలమైన మరేమవుతుందని చెప్పారంటే ఈ రెండింటినీ కూడా ఆశ్రయగా చేసుకుని ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు విజృంభిస్తాయి. ప్రతి విజృంభణం బయట
ఎవరిని చూద్దామన్నా భయానకం అయిపోయింది, ఎవరితో మాట్లాడదామన్నా భయానకం అయిపోయింది. మౌనం వహించడం తప్ప ఎవరి జోలికి పోయినా గెలిచే అవకాశాలు లేవు. మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. తామసిక సంబంధ విజృంభణము, రాజసిక సంబంధ విజృంభణము, మనో సంబంధ గుణాలతో తామసిక సంబంధ అహంకార సంబంధ గుణాలతో లేవా? ఉన్నారా? అయితే ఈ తాత్విక రంగములో ఉన్నటువంటి వాడి విధానములో సాత్విక సంబంధ గుణాల విజృంభణం, ఈ సాత్విక గుణముతో ఏర్పడేటువంటి దైవీ గుణాలు అన్నమాట. ఈ దైవీ గుణాలు అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తప, ఆర్జవం, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశురం, దయా, భూతేషు అలోలత్వం, ఆర్ధవం, హ్రీహి, అచాపలం, తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహో, నాతిమానిత భవంతి సంపదం దైవీ. ఇన్నున్నాయన్నమాట. కనుక వీడు ఈ పక్కకు వచ్చేసాడని చెప్పానంటే ఎవరిలో సాత్వికం బాగా గురుసేవ వల్ల, గురుతత్వ బోధ వల్ల, ధ్యానం వల్ల, జపం వల్ల సాత్వికం బాగా పెరిగితే ఆ సాత్వికం ఏర్పడ్డటువంటి యొక్క ఆ భాగం బుద్ధిగా పరిణమిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి యొక్క కోణంలోకి మొత్తం వచ్చి కూర్చుంటాయి అక్కడ. అప్పుడు ఈ విజృంభిస్తాయి. వీటి విజృంభణతో ఇక రజో సంబంధ గుణాలు అయి పారిపోవాల్సిందే, తామసిక సంబంధ వృత్తులు అయి పారిపోవాల్సిందే. ఇక వాడి జీవితం శాంతియుతముగా, ఆనందకరముగా, తృప్తికరముగా, నిర్మలకరంగా, అపకారం లేక, అపకారం చేయక, అపకార తలంసగా, ఇలాంటివన్నీ కూడా వాడు కలిగి చక్కగా ధ్యానములో విజృంభిస్తాడు. లోన ఉన్నటువంటి తామస గుణాలను తరిగి కొడతాడు. స్వరూపానుభవాన్ని పొందటానికి యోగ్యత విజృంభణం అది వీడికి వస్తుందన్నమాట. సాత్వికం పెరిగినప్పుడు, అప్పుడు బుద్ధిశక్తి ఉదయించినప్పుడు దాంట్లో ఏర్పడేటువంటి దైవీ గుణాలన్నీ వచ్చేస్తాయి. అవి వచ్చేస్తే అప్పుడు వాటి విజృంభణ ఏర్పడుతుంది. కాబట్టి దాని ప్రభావంతో తామసిక వృత్తులని పారద్రోలి ఇక బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసి బ్రహ్మానుభవాన్ని పొందేందుకు యోగ్యత ఏర్పడుతుంది వాడికి. ఏ కోణం పనిచేస్తుంది మనలో? ఇప్పుడు అది ఏ కోణం పనిచేస్తుంది? అంతఃకరణం అనే దాంట్లో అంతఃకరణ విజృంభణం అన్నాడు. కాబట్టి ప్రస్తుతానికి రజోగుణం విజృంభించి ఉన్నది, రజోగుణ సంబంధ గుణాలు విజృంభించి ఉన్నాయి, తమో గుణం విజృంభించి ఉన్నది, తమస్ సంబంధ గుణాలు విజృంభించి ఉన్నాయి. అంతఃకరణంలో ఈ బుద్ధి అనేటువంటి యొక్క భాగం చాలా సన్నగిలింది, శక్తిహీనం అయిపోయింది, ఏమీ చేసే అవకాశం లేక సైలెంట్ అయిపోయింది. మరి ఇవి పెరిగిపోయి కూర్చున్నాయి ఇక్కడ. కాబట్టి వాడు ఆధ్యాత్మికంలో ఉండలేడు, వెళ్ళిపోతాడు బయటికి. ఇది జరుగుతున్నటువంటి విధానం కనుక 4 ముఖాలు కలిగి ఉన్నటువంటి యొక్క అంతఃకరణములో ప్రస్తుతానికి ఏంటంటే ఇది తాత్విక పరంగా సాత్విక అంశం బాగా ప్రబలమై రాగలిగితే రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తత అని పరమాత్మ గీతలో వాడు చెబుతాడు. రజోగుణం కనుక శక్తి పెరిగిందని చెప్పనుకో, అది సాత్వికాన్ని తమస్సును తొక్కిపెట్టి ఇది వ్యవహారం చేస్తుందట. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తత అన్నాడు, గీతలో వస్తుందన్నమాట. అదే తామసిక గుణం బాగా పెరిగిపోయిందనుకో, అది రజస్సుని సాత్వికాన్ని తొక్కిపట్టి ఇది వ్యవహారం చేసుకుంటుంది. అదే బుద్ధిశక్తి సాత్విక శక్తి బాగా పెరిగిందనుకో, ఈ రజస్సుని తమస్సును తొక్కిపట్టి అది ఎప్పుడు వస్తుందో. అది రావాలంటే ఆధ్యాత్మికం ఒకటే, తత్వచింతన ఒకటే, ధ్యాన మార్గము యోగ మార్గాల ద్వారానే సాత్వికాన్ని పెంపొందింపజేసుకుంటే సాత్వికం పెరిగే కొద్దీ నీకు దైవీ గుణాలు సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలచి పాశి సనవు విష్ణుబాయని విధమున. భాగవతం. సద్గుణంబులెల్ల సంఘంబులై వస్తా ఉన్నాయి అన్నీ కూడా. ఎందుకు వస్తున్నారే అంటే ఆయన విష్ణువుని పొందాడు, వచ్చేస్తాను. విష్ణుబాయని విధమున ఎంతెంత వీడు ధ్యానములో అంతర్ముఖుడై ఆ బ్రహ్మమునకు సమీపముగా వెళ్తున్నాడో సాత్వికం పెరుగుతుంది. కాబట్టి ఈ సాత్వికం పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆ దైవ గుణాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి వాటి విజృంభణతో ఈ మొత్తం పారిపోవాల్సిందే. కాబట్టి
ఇట్లా ఉన్న పరిస్థితులుగా ఈ మనసు అనేటువంటి అంతఃకరణం అనేటువంటి యొక్క భాగంలో చేరి ఉన్నటువంటి ఈ భాగాలకి ఎక్కువ శాతం చాలామంది రాజసిక సంబంధ విజృంభణ, తామసిక సంబంధ విజృంభణ. ఎందుకంటే వాటికి తగినటువంటి విధాయకాలుగా వీడు కర్మలు చేస్తూ ఉన్నాడు, ఆ తిండ్లే తింటున్నాడు. పిరక రాస్తాయా ఆ నీళ్ళే పోసి అవి పెరిగే కోణంలోనే ఈ కర్మలు చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆ పెరిగే కోణంలోనే ఈ రజో తమో సంబంధ ఆహార పదార్థాలు కూడా లోపల. ఆయు సప్త బలారోగ్య సుఖ ప్రీతి వివర్తనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయా ఆహార సాత్విక ప్రియా. సాత్విక సంబంధం కటు ఆమ్ల లవణ అత్యుచ్చన తీక్షణ రోక్ష విదాహీన ఆహార రాజస ఇష్ట దుఃఖ శోక ఆమయ ప్రదా ఆహార పదార్థ. యాతయామం గతరసం పూతి పరుషిద్ధ ఉచ్ఛిష్టంచ అమేద్యంచ భోజనం తామస ప్రియం. పడేసే లోపల పోయాక ఊరుకుంటాయా? లోనకు పోయాక ఊరుకుంటాయా? టాబ్లెట్ వేస్తే పని చేయకుండా ఒక 2 అంశాలు యామదం తాగండి ఊరుకుంటుంది లోనకు పోయినాక. దేనికుంటే ప్రభావం దానికి ఉంటుంది. కాబట్టి ప్రకారంగా అంతఃకరణ జృంభణాతో ననిజం నిజమద్భాతి. ఈ ప్రకారంగా రావటం వల్ల ననిజం అవాస్తవమై ఉన్నటువంటి వాటను వాస్తవమని చూపిస్తూ ఉన్నది. అంతఃకరణ జృంభణం కారణంగా రజస్సు తమస్సు పెరగటం కారణంగా అని చెప్పని. అంతఃకరణ నాశేన సంవిన్మాత్ర స్థిత హరి. అంతఃకరణ నాశేన, ఆ భాగం నాశేన పోగలిగితే నీవు సంవిన్మాత్ర స్థిత హరి, నువ్వు స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.